హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. అలాగే మసాలాకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ ముక్క ఎండు కొబ్బరి, ఒక 3 లవంగా, 2 యాలకులు, ఒక ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. అలాగే కారము, ఉప్పు. మనం పొయ్యి మీద కడాయి పెట్టి అది హీట్ ఎక్కాక పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి పల్లీలు అనేవి మంచిగా వేగాలి. ఇవి వేగాక దీంట్లోకి మనం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే అన్నీ వేగవండి. ఈ నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి సో మనం విడివిడిగా ఒక్కొక్కసారి వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ధనియాలు వేసి అవి వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఎండు కొబ్బరి, ధనియాలు, పల్లీలు అనేవి బాగా వేగాక దీంట్లోకి నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేసాక అవి చిటపటమన్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అవి వేగిపోయినట్లు లెక్క. సో ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని అవి పూర్తిగా చల్లారనివ్వాలండి. అవి చల్లారేలోపు మనం క్యాప్సికంలోని ముందున్న తొడిమలు అనేవి తీసేసి దాంట్లో గింజలు అనేవి తీసేసుకోవాలండి. మీకు నచ్చితే గింజలు అనేవి అలానే ఉంచేసుకోండి. ఇలా నీట్గా దాంట్లోని గింజలు అనేవి తీసేసుకొని ఇలా చూపించిన విధంగా తీసేసుకోండి. మీకు ఇలా క్యాప్సికమ్ స్టఫింగ్ కాకుండా మామూలుగా ముక్కల కింద కూడా చేసేసి కర్రీ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా గింజలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. సో వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి మనము లవంగమును, యాలకు కూడా యాడ్ చేయాలి. అవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ వేస్తే అవి త్వరగా మిక్సీ అవ్వవు. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్స్, కొత్తిమీర, అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండి. దాంట్లో గింజలు అలా ఏమీ లేకుండా ఒకసారి చూసి వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగినంత కారం, ఇది క్యాప్సికమ్ కర్రీలోకి మనకు అంత ఎక్కువ కారం ఏమీ పడదండి. కారం, అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్, ఇక్కడ నేను 4 స్పూన్స్ చూపిస్తుంది కానీ అది చాలా చిన్న స్పూన్ అండి. సో మీరు చూసి మీ టేస్ట్కి తగినంత వేసేసుకోండి. దీంట్లోకి కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న దాన్ని మనము గింజలు అనేవి తీసేసి పెట్టుకున్న క్యాప్సికంలోకి స్టఫింగ్ లాగా పెట్టుకోవాలండి. దీన్ని ముక్కల్లాగా కట్ చేసి కూడా వండుకోవచ్చు, బాగుంటుంది గ్రేవీ కర్రీ. సో నేను ఇక్కడ స్టఫింగ్ అనేది మొత్తం లోపల స్ప్రెడ్ చేసుకోవాలి అన్నిట్లోకి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న వాటిని పక్కకు పెట్టేసుకొని మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మన ఈ కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ మసాలా కర్రీకి అనేది కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ అన్నింటినీ దీంట్లోకి పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత వాటిని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలండి.
ఇది 5 to 10 మినిట్స్లో కర్రీ అనేది ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇలా మగ్గిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేసి అలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము ముందుగానే మిక్స్ చేసుకున్న దాంట్లో గ్రేవీ అనేది మిగిలిపోయింది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. కాస్త వాటర్ వేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా ఆ గ్రేవీ అనేది ముక్కలకు పట్టేలాగా ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది అంతా పైకి తేలుతుందండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాక మన కర్రీ అనేది అయిపోయినట్టండి. సో ఎంతో టేస్టీగా ఇది మనకి ఈజీగా అయిపోతుంది. అలానే మన రైస్లోకి, చపాతీలోకి, నాన్స్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.